సో అమ్మాయిలే ఆటబొమ్మలు, డ్రగ్స్ సొమ్ముతో బొల్లా కిరణ్ అరాచకాలు, మైనర్లపై లైంగిక దాడులు, అక్రమ రవాణా, గర్భం దాల్చిన వారిపై భౌతిక దాడులు, డెడ్ డ్రాప్ గంజాయి కేసులో విస్తుపోయే అంశాలట చూడండి. సో అమ్మాయిలు ఆటబొమ్మలుగా మార్చుకుంటున్నారట. సో వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేసి సో సెక్స్ రాకెట్ నాటిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు. సో వాళ్ళ మీద వేధింపులు, సో గర్భం దాల్చిన మహిళపై భౌతిక దాడులు చేస్తూ ఉన్నారట. సో విస్తుపోయే నిజాలు ఇక్కడ కనిపిస్తున్నాయంటే మనం వార్త చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి చూడండి, డ్రగ్స్ సొమ్ముతో అమ్మాయిల అక్రమ రవాణా, మైనర్లపై బొల్లా కిరణ్ కిరాతకం, బాలానగర్ గాంజాయి కేసులో విస్తుపోయే నిజాలు. నిన్న బాలానగర్ సంబంధించి కుక్కలతో పోలీసుల మీద, ఎస్ఓటీ ఆఫీసర్ల మీద కుక్కల్ని వదిలిపెట్టి దాడి చేయించారు. అదేవిధంగా స్క్రూ డ్రైవర్తో దాడి చేశారు. సో ఇక్కడ చూడండి, నగరంలో బాలానగర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన గాంజాయి డెడ్ డ్రాప్ కేసు దర్యాప్తులో భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు బొల్లా సోదరులు టెక్నాలజీని వాడుకుంటూ నగరంలో సుమారు 203 మంది కస్టమర్లకు డెడ్ డ్రాప్ పద్ధతిలో గాంజాయిని విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి మొబైల్ ఫోన్ల డేటాను విశ్లేషించడంలో ఈ కస్టమర్ల నెట్వర్క్ గుట్టురట్టయింది. అయితే గంజాయి ద్వారా వచ్చిన భారీ ఆదాయాన్ని నిందితుల విలాసాలకు, ఇతర ఘోరమైన నేరాలకు మళ్లించినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు సైతం విస్తుపోయారు. వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు మారుమూల ప్రాంతాల నుంచి పేద అమాయక యువతులను బొల్లా కిరణ్ మాయమాటలు చెప్పి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అమ్మాయిలను బందీలుగా ఉంచుకొని కిరణ్ నిరంతరం లైంగిక వేధింపులకు గురిచేశాడని సమాచారం. మైనర్లను సైతం వదలకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడి జీవితాలను చిన్నాభిన్నం చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. లైంగిక దాడుల కారణంగా ఎవరైనా అమ్మాయిలు గర్భం దాలిస్తే వారిపై క్రూరంగా భౌతిక దాడులకు పాల్పడి బలవంతంగా అభాషణలు చేయించినట్లు తెలుస్తోంది. బొల్లా సోదరులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మరింత పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసే ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. సో ఇంత దారుణము చూడండి. ఇలాంటి వాడిని వాస్తవం చెప్పాలంటే వీనికి గురిశిక్ష చేయాలి. వీని ఎన్కౌంటర్ చేయడమా లేకపోతే ఉరిశిక్ష వేయడమా ఒకటే దీనికి పరిష్కారం, న్యాయం. ఇది వాస్తవానికి అభంశుభం తెలియని అమాయకుల్ని, పేద పిల్లల్ని మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మాయమాటలు చెప్పి సో వాళ్ళ మీద లైంగిక దాడి చేయించి సో వాళ్ళతో బలవంతంగా వ్యభిచారం చేయించి సో ఎవరికైనా గర్భం వస్తే వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి సో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళతో అపాయం చేయించి రకరకాల హింసలు పెట్టినట్టు కూడా పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలువడ్డాయి. సో ఇంకా దానికి సంబంధించి కఠిన శిక్ష పడే విధంగా బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ సో ఎవిడెన్స్ తీసుకునే పరిస్థితి ఉన్నది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనో ప్రజలారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరడం జరుగుతుంది.